ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని రైతును రాజును చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండల వ్యాప్తంగా ఉన్న పలు రైతు వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమాన్ని అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టం తెలిసిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీతో పాటు చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు నిధులు ఖాతాలో జమ చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి రైతు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల రైతులతోని రైతు బిడ్డ కాబట్టి రైతుల మీద అవగాహనతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖాముఖిగా రైతుల సమస్యలు తెలియనికి ఇలా తెలంగాణ మన ఛాన్సలర్ల మీటింగ్ పెట్టిండు. నిజంగా ఏంటంటే గతంలో ఏ రైతుకు ఏం జరిగిందో తెలియకు రాష్ట్రంలో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మా మండలి ఉమ్మడి కొండపాక మండలం ఇంతకు రెండు వీడియో కాన్ఫరెన్స్ ఉండే కానీ అదనంగా 4 చేసారు. ఈ మండలానికి 2, ఆ మండలం 2, జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 చేసారు. ఈరోజు ఏంటంటే చాలా గర్వించదగ్గ విషయం. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు తెలంగాణలో రైతుల కోసం రైతుల పట్ల శ్రద్ధతోని ఈరోజు మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కూడా ఈ 4 రోజుల ఏడికి రెడీ అవుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే రైతే రాజ్యం, రైతు లేని రాజ్యం యొక్క అవగాహనతో ఈరోజు మా పేద ముఖ్యమంత్రి గారు ఏంటంటే సకాలంలో రుణమాఫీ చేసిర్రు, ఇప్పుడు రైతు భరోసా ఇస్తారు, సన్న బియ్యం ఇచ్చిర్రు. ఇలా కావాల్సిన రైతుకు అన్నిటి కూడా 500 రైతు బోనస్ కూడా ఇచ్చారు. రోజు ఎవరైతే సన్న ఒకటి పండించేందుకు 500 అదనంగా ఇచ్చారు. ఇలా అదృశ్యం ఏంటంటే తెలంగాణ మేము రైతులం అవడం కూడా చాలా అదృష్టం.